మంచి పవర్ఫుల్ అయిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించాలని, అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మా ఫ్యూచర్లో కూడా మాకు అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పారు పిఠాపు నియోజకవర్గం జనాలు కూడా. పిఠాపురం అయితే మాత్రం ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. గెలిపించుకుంటామండి. ఎమ్మెల్యేగా మాకు కావాలండి. పిఠాపురంలో 90% పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. లక్షల కోట్లు ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. అయితే బంపర్ మెజారిటీతో పవన్ గారు వస్తారండి. చాలా అదృష్టం అండి ఆయన పోటీ చేయడం ఇక్కడ పిఠాపురం. ₹1 కోటి మద్యం బాటిళ్ళు, లిక్కర్ బాటిల్ దొరికాయండి. అంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలని ఒక ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారేనా? ఎందుకనమ్మా? ఎందుకంటే ఆయన ప్రభుత్వం కూడా చూడాలి కదండి మేము. అది అంటే మంచి మంచి పనులు చేస్తామనేసి అంటున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతామే ఉన్నదండి. బాగా మంచిగా చేస్తారండి. మాకంటూ బతుకుదేరు చూపించారు కదా. అంటే గత ప్రభుత్వంలో ఉన్న పనితీరు బాగాలేదంటారు, అభివృద్ధి అది బాగోకే అండి. మేము ఈ అన్నయ్య రావాలని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారే రావాలనుకుంటున్నాం. ఓకే, అదండి. ఆయన గెలుస్తారంటారు? గెలుస్తారండి, పక్కా గెలుస్తారండి. ఓకే, పిఠాపురం అయితే మాత్రం ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. గెలిపించుకుంటామండి. ఎమ్మెల్యేగా మాకు కావాలండి. మా ఫ్రెండ్స్ వాళ్ళని కనుక్కొని అన్నా నేను. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను పిఠాపురం నియోజకవర్గం మా మామయ్య వాళ్ళని కనుక్కున్నా. 50,000 మెజార్టీ చెప్పారు, 1,00,000 మెజార్టీ వరకు కొంతమంది చెప్పారు. మా ఫ్రెండ్స్ అయితే గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు నెక్కుతారని చెప్పారు అన్న. గ్యారంటీగా అయితే నీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్కుతారు. మా ఫ్యూచర్లో కూడా మాకు అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పారు పిఠాపు నియోజకవర్గం జనాలు కూడా. ఇప్పుడు ఇది వరకు కాకినాడ పక్కన పిఠాపురం అనేవారు. ఈయన పోటీ చేసిన తర్వాత కాకినాడ మర్చిపోయి పిఠాపురం అనే పేరు ఎక్కువ కనబడుతుంది. అది అంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల అంటే మీకు మొన్న మీటింగ్లో తనకి ఏమైంది తెలియదు. విషయం సంఘటన జరిగాక కాకినాడ పోటీ చేస్తానని కాకినాడ అన్నారు. కాకినాడ వద్దని పిఠాపురం పోటీ చేయని పిఠాపురం ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి పిఠాపురం పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం నెగ్గుతారని ఖచ్చితంగా అసెంబ్లీలో అడిగేస్తారు. ఎంపీ కూడా పార్లమెంట్కి వెళ్తారు ఢిల్లీ. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అది ఎంత మెజారిటీ అనేది కూడా చెప్పలేం. ఒక 50,000 నుంచి 1,00,000 మెజారిటీ మటుకు వస్తుంది. ఎందుకంటే ఆయనకి కాపుల పరంగాను, మామూలుగా ఇప్పుడు వ్యక్తిగత పరంగాను అభిమానులు అంటూ ఉన్నారు. గాజువాకలోను భీమవరంలోను పవన్ కళ్యాణ్ మేము ఎందుకు వదిలేసుకున్నావా అన్న రీతిలో ఈసారి పిఠాపురంలో పోలింగ్ ఉండదు. ఎక్కువ మెజారిటీ వస్తారు. ప్రజలు అనవసరంగా వ్యక్తిని వదిలేసుకున్నాం. ఎందుకంటే ఈయన అభివృద్ధి చేయగలరు. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ కాకపోయినా మోదీ గారి పక్కన కూర్చుని మాట్లాడే వ్యక్తి ఎవరికీ లేదు. మామూలుగా ఒక పిఎం అయితే ఎవరిని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మాట్లాడచ్చు. ఈయన పిఠాపురం నియోజకవర్గానికి కావాల్సిన నిధులు కూడా ఆయన తేగలరు. ఒకళ్ళు తేగపోయినా ఆయన సొంతగా ఖర్చు పెట్టి చేయించగలరు. అది ఎందుకంటే ఆయన రోజుకు 2 కోట్లు తీసుకుని సినిమాలో నటిస్తాడు. ఆయనకి ఇక్కడ నలుగురిలోకి వచ్చి సేవ చేసిన పని ఆయనకి లేదు. శుభ్రంగా ఏసీలో కూర్చుని ఉండొచ్చు. అదండి. ఇప్పుడు వంగాయ గీత గారు కూడా సామాన్య వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఆవిడ ఇది వరకు 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. ఈ ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎంపీగా మన గత ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి కూడా. ఆవిడ మీద గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ప్రతి అభిమాని ఓటర్గా మారే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి పట్ల? మారుతారు సార్. పిఠాపురంలో 90% పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎందుకంటే మా పిఠాపురం వెన్న నాగేశ్వరరావు చూసాం. అలాగే సంగిశెట్టి వీరభద్రరావు గారు, అలాగే మన వసవేశ్వర వర్మ గారు, దొరబాబు గారు, వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే సానుభూతి అనేది పిఠాపురంలో ఉంటుంది ఎప్పుడు కూడా. మన సంగిశెట్టి వీరభద్రరావు గారు ఎలక్షన్ టైంలో ఇంకా 2-3 సార్లు పోటీ బస్సు వేశారు. అలాగే వర్మ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేశారు. ఆయనకు 49,000 మెజారిటీ వచ్చింది. వేశారు. సానుభూతి అండి కంపల్సరీ. ఇప్పుడు కూడా వర్మ గారు పోటీ చేసినా సరే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి వల్ల ఆయనకి వచ్చింది తప్ప వర్మ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు పూర్తి సపోర్ట్తో చేస్తున్నారు. ఆయన చాలా వ్యక్తిగతంగా తీసుకుని నేను గెలిపించుకుంటానని చెప్పి వాగ్దానాలు చేస్తాను వర్మ గారు. చేస్తారండి. ఆయన అన్నారంటే మాట నిలబెట్టుకుంటారండి. వర్మ గారు అన్నారంటే చేస్తారు. ఎందుకంటే మాకు 2019 నుంచి కూడా ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ఆయన ప్రజల్లోనే ఉన్నాడండి. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 99% పవన్ కళ్యాణ్ గారు వస్తారండి సార్. ఆఖరికి ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్లో అన్ని నియోజకవర్గాలు ఉంటారు. పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల ఎలా ఉందండి? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. దాంట్లోకి తిరగలేదు.
ఆనందంగా ఫీల్ ఆనందంగానండి. ఓకే. ఇప్పుడు అందరినీ చూశారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడలో తప్పే ఉంది. అవును. ఇంతకుముందు ఎంతమందిని చూశారు, వంగా గీత గారిని చూశారు, దొరబా గారిని చూశారు, వరం గారిని చూశారు. మనం ఈయనకి ఛాన్స్ ఇద్దాం, ఈయన చేయగలడు. ఎందుకంటే ఎంపీగా మోడీ గారితో పక్కన కూర్చొని మాట్లాడిన వ్యక్తి మనకి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే నీ సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టగలడు. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచగలడు. నిన్న కాక మొన్నే ఒక 1200 కేసులు, అంటే సుమారు ₹1 కోటి మద్యం బాటిళ్ళు, లిక్కర్ బాటిల్ దొరికాయండి. అంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఇక్కడ అవన్నీ కూడా దొరికినటువంటి మద్యం బాటిల్ అన్నీ కూడా వైసీపీ నాయకుల ఇళ్లలో దొరికాయి. దాన్ని మీడియాకి ఇవ్వడానికి కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా ఇబ్బంది పడింది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మీడియాకి వెల్లడించడం జరిగింది. అది దొరికినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు కట్టారో లేదో కూడా ఇప్పటికి వచ్చి ఎవరికి కూడా తెలియదు. అయితే గతంలో ఈవీఎం మిషన్లో ఈ క్యాంపెయిన్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఎటువంటి బిల్లులు లేకుండా వీళ్ళు ఇక్కడికి తరలించడమే కాకుండా లక్షల కోట్లు ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. వాళ్ళ యొక్క భ్రాంతి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠ చేరింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచేశారు. ఆయన భారీ మెజార్టీ కోసం ఈరోజు ఈ ప్రయత్నాలు, ఈ క్యాంపెయిన్లు జరుగుతున్నాయి. ఎవరైనా సినీ గ్లామర్ తోటి ఎవరు వచ్చినా, బయట నుంచి బుల్లితెర హీరోయిన్లు, హీరోలు చాలా మంది వస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ ప్రజలు మాత్రం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 50,000 పైనే, లక్ష దగ్గర మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా సరే ప్రజలు మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించాలి, ఆయన అసెంబ్లీ హీరోగా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ గారు గెలుస్తారండి. ఆల్రెడీ వంగా గీత గారు ఎమ్మెల్యేగా చేశారండి, ఎంపీగా ఓటు వేసామండి, ఆవిడకి 2 సార్లు వేసామండి. ఇప్పుడు పవన్ గారిని చూస్తామండి. పవన్ గారు పిఠాపురం పోటీ చేయడం చాలా అదృష్టం అండి. ఆయన ఇక్కడ నిలబడినందుకు మీరు అదృష్టం, చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఆయన మంచి చేస్తారని ఆయన మంచి కదండి, మంచి చేస్తారండి. ఎక్కడికి వెళ్ళి మంచి చేయడానికే పోరాడతారండి. ఓకే అండి, మా ఓటు ఆయనకే వేస్తామండి. మంచి మెజారిటీతో గెలిపించుకుంటారా? ఫుల్ మెజార్టీ వస్తుంది. 1,00,000 ఓట్ల మెజార్టీ, కనీసం 10,000 అటు ఇటులో 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయనకి కంపల్సరీ ఒకవేళ ఉండు. అప్పుడు రాముడు ఉన్న దాంట్లో రాక్షసులు ఉన్నారండి, ఇప్పుడు ఎలాగ ఉంటారండి. రాక్షసులు ఎక్కడ ఎంటర్ ఆడరండి, ఎలా ఎంటర్ ఆడుతూనే ఉంటారు రాక్షసులు. రాక్షసులు కూడా ఏమీ లేదండి. పవన్ గారు స్వతంత్రంగా వెళ్ళి ఓటు వేస్తారండి. పక్కగా పవన్ గారు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అన్నది చంద్రబాబు తర్వాత పవన్ గారు అండి. అది కేంద్రం నిర్ణయం పెట్టి పోద్దండి. అది మౌలి గారు ఉన్నారు కదా, పెద్ద అయినా మనం డబ్బు ఇచ్చి అయినా మన భయం లేదండి. ఏం పర్లేదండి. ఏంటంటే బంపర్ మెజార్టీతో పవన్ గారు వస్తారండి. చాలా అదృష్టం అండి ఆయన పోటీ చేయడం ఇక్కడ పిఠాపురం. పిఠాపురం ప్రజలందరికీ కూడా మంచి జరుగుద్ది. పక్కన రోడ్లు గట్రా అన్ని పోయి ఉన్నాయండి, ఎవరు పట్టించుకుని నాదులు లేరు. ఓకే, ఇక్కడ ఉప్పడెళ్ళి ప్రజలు 30 సంవత్సరాలు కూడా బాధపడుతున్నారండి. ఎవరికాళ్ళు సొమ్ము చేసుకోవడం, డబ్బులు తెంగడం తప్పనండి. ప్రజలకి ఏం కావాలన్నది కూడా జనాలు చూస్తలేదండి. మన సావకాడు బిజీ పడ్డదండి, అచ్చంపేట నుంచి అందరూ తిరిగి వెళ్ళారండి మొన్నటి దాకా. ఆ రోడ్డు కూడా తిరగలేదండి. ఈ ప్రజలకు ఇప్పటికైనా తిరగొస్తుందో రాదో తెలియదు కానండి. పిఠాపురం ప్రజలకి మంచి వ్యక్తి, మంచి పవర్ఫుల్ అయిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించాలని, అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.